హాయ్, వెల్కమ్ టు అనన్య అకాడమీ. ఈరోజు తెలుగు మెథడాలజీలో బోధనా పద్ధతులు అనే టాపిక్లో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలను చూస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు తెలుగు మెథడాలజీలో ఉన్న టెస్టులు రాసుకోవాలి, మీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది. వీలైతే ఆ టెస్టులు కూడా రాసుకొని మీ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోగలరు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగించి ప్రయోజనం పొందిన మొదటి వ్యక్తి? కిల్పాట్రిక్. పర్యవేక్షణాత్మక అధ్యయనం యొక్క ప్రయోజనం క్రింది వానిలో ఇవన్నీ అంటే విద్యార్థి తనదైన వేగంతో అభ్యసిస్తాడు, ఇతర విద్యార్థులతో పోలికలు ఒత్తిళ్లు ఉండవు, తన అభ్యసనాన్ని తానే మదింపు చేసుకుంటాడు. ఇవన్నీ కూడా పర్యవేక్షణాత్మక అధ్యయనం యొక్క ప్రయోజనాలు. స్వేచ్ఛాయుత క్రీడలకు ప్రాధాన్యం ఉన్న పద్ధతి? మాంటెసోరీ పద్ధతి. క్రీడలలో బహిర్గతమయ్యే మానసిక శక్తిని విద్యా విధానంలో ఉపయోగించుకున్నట్లయితే బోధనా విధానం సఫలమవుతుంది అని తెలిపినది. పెర్సినన్. మంచి ఆరోగ్యంతో విద్యార్థులు పెరుగుతూ విద్యావంతులు కావాలన్నదే ఈ పద్ధతి యొక్క ముఖ్య లక్షణం. కిండర్గార్టెన్ పద్ధతి. వ్యక్తి పద్ధతి అని పేరు పొందిన పద్ధతి? డాల్టన్ పద్ధతి. ప్రయోజనాన్ని బట్టి క్రీడలు యొక్క రకం కానిది? సామూహిక క్రీడలు. కాల నిర్ణయ పద్ధతి అనే పేరు గల పద్ధతి? నిర్ణయాల పద్ధతి. స్వాభావిక పరిస్థితులలో నిర్వహింపబడే సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి అని అన్నది. స్టీవెన్స్ జే.ఏ. స్కిన్నెరియన్ ప్రోగ్రామింగ్ అని దీనిని అంటారు. రేఖీయ కార్యక్రమం. శ్రాంతి నుండి విశ్రాంతి పొందడమే క్రీడ అని అన్నది. పల్విక్. ప్రాజెక్ట్ నిర్వహణకు ఎంపిక చేసుకున్న కృత్య స్వభావం ఆధారంగా ఉద్యమాలను వర్గీకరించిన వారు? కిల్పాట్రిక్. హెలెన్ పార్క్ హాట్స్ ఇంట్రెస్టింగ్ ప్యాకెట్స్ అనునవి ఈ పద్ధతిలో ఉంటాయి. డాల్టన్ పద్ధతి. ఏదైనా ఒక చేతి పని ఆధారంగానే విద్యాబోధన జరగాలని సూచించింది. గాంధీ. బోధనా పద్ధతి కాకుండా కేవలం బోధనా స్వభావాన్ని సూచించే మార్గం
అనున్నది దీనికి సంబంధించింది. క్రీడా పద్ధతి. పర్యవేక్షణాత్మక అధ్యయనం యొక్క పరిమితులు క్రింది వానిలో కేవలం యాంత్రికంగా ఉంటుంది. ఇది పర్యవేక్షణాత్మక అధ్యయనం. డాల్టన్ పద్ధతి యొక్క పరిమితి క్రింది వానిలో వాచిక చర్యకు అవకాశం తక్కువ. క్రీడా పద్ధతికి సంబంధించిన ఫిలాసఫీ ఆఫ్ ప్లే అను గ్రంథాన్ని రచించింది. గలిక్. కార్యక్రమయుత బోధనలో మ్యాథమెటిక్స్ పద్ధతిని ప్రవేశపెట్టింది. గిల్బర్ట్. క్రీడల్లో పాల్గొనే వ్యక్తుల యొక్క సంఖ్యను బట్టి ఉండే క్రీడలు. ఇవన్నీ అంటే సామూహిక క్రీడలు, తరగతి క్రీడలు, జట్టు క్రీడలు. ఇవన్నీ కూడా క్రీడల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి ఆధారపడే క్రీడలు. విద్యార్థులలో భావనా శక్తిని పెంచి భయాందోళనలు తగ్గించి ఉత్సాహంగా అభ్యసనంను అనుభవాలు పంచుకునేందుకు సహకరించే పద్ధతి. చర్చా పద్ధతి. ప్రాతిపదిక విద్యా విధానంలో బోధనా కాల పరిమితి సంవత్సరాలు. ఏడు సంవత్సరాలు. ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత. స్కిన్నర్. ప్రాజెక్ట్ పద్ధతి యొక్క విద్యా సూత్రాలు క్రింది వానిలో ఇవన్నీ అంటే పని ద్వారా అభ్యసనం, సామాన్యం నుండి విశేష జ్ఞానం, అస్పష్టత నుండి స్పష్టతకు. ఇవన్నీ కూడా ప్రాజెక్టు పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు. అభ్యసనం అంటే ప్రవర్తనల పరివర్తనం అని అన్నది. స్కిన్నర్. స్వేచ్ఛగా నిర్బంధం లేకుండా స్వతంత్రంగా నిర్వహించే మానసికోల్లాస క్రియగా క్రీడను పేర్కొన్నది. గల్లిక్. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింకులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. వీలైతే టెస్ట్లు రాసుకొని మీ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోగలరని కోరుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.